రైట్, మనతో పాటు అబ్దుల్ కలీం అన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల మీద. నమస్తేనా? నమస్తే. ఏందన్నా, కేసీఆర్ గారు మొన్న జగిత్యాల్లోకి వచ్చి ఇక మళ్ళీ పోతారన్న తరుణంలో ఈరోజు ఇక మొత్తం భారీగా ప్రజల మధ్యలోనే ఉండే ప్లాన్ నడుస్తూ ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది బీఆర్ఎస్ నుంచి. ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? ముందుగా అయితే సమస్త మా బీఆర్ఎస్ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరికీ తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే 2001 కేసీఆర్ గారు ఒక్కరే ఆ రోజు బయలుదేరినప్పుడు ఒక్కటి గుర్తు తెచ్చుకోవాలి. ఈ మిగతా ఏ పార్టీలు కూడా వాళ్ళు ఏ లెవెల్లో ఉండే, అప్పుడు కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎంత హీనంగా ఉండే, ఎంత వికారంగా మాట్లాడినారు. ఈరోజు 26 ఏళ్ళ తర్వాత మేము ఏంటి అన్నది కేసీఆర్ గారు చేసి చూపించారు. అంటే తెలంగాణ తీసుకురావడమే ఒక ఎత్తు అయితే, దాన్ని తెలంగాణని ఒక అద్భుతమైన స్థానంలో నిల్చోబెట్టడం అది ఇంకో ఎత్తు. సో కేసీఆర్ గారు జగిత్యాల సభ తర్వాత బయటకు వచ్చారు, మళ్ళీ రారు అట్లాంటి ఆలోచనలు ఎవరైనా పెట్టుకుంటే ఒక్కసారి వాళ్ళు మళ్ళీ తిరిగేసి 2001 తర్వాత ఉద్యమ రోజులు గుర్తు తెచ్చుకుంటే చాలా అసలు కేసీఆర్ గారు అంటే ఏంటి, ఆయన ఆలోచన విధానం ఎట్లుంటుంది, ఆయన పనిచేసే విధానం ఎట్లుంటుంది. అంటే మీరు అనుకున్నది ఏంటంటే, మీరు సీఎంగా ఉన్నారు, కుర్చీలో కూర్చున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎవరైనా కూడా కాంగ్రెస్ వాళ్ళు మీరు అనుకుంటున్నారు అట్లా ఆయన ఇట్లా బయటకు వచ్చేది వెళ్ళిపోతున్నారని. తర్వాత మీకు జరుగుతున్న నష్టం, మీరు 2.5 సంవత్సరాల్లో మీరు మీ జీరో పర్ఫార్మెన్స్ని పట్టుకొని బీఆర్ఎస్ మేము ఒకసారి పబ్లిక్లోకి వెళ్తే మీ ఫీడ్బ్యాక్ ఏమొస్తుందని ఒకసారి చూసుకోండి. రెండోది, 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు కాంగ్రెస్ ఏముంది అంటే, ఈ మిగతా 2.5 సంవత్సరాలు ఎప్పుడైపోతున్నాయా అని చెప్పేసి ప్రజలు వెయిట్ చేస్తున్నారు తప్పించి, అంతేగాని కాంగ్రెస్ ఇంకా మీ ఇది పక్కకు పెట్టండి. రేవంత్ రెడ్డి గారు ఇంత అద్భుతమైన పని చేసినారంటే ఇంకే 30-40 ఏళ్ళ వరకు కాంగ్రెస్ని ఇక్కడ బొందబెట్టేసినాడు తెలంగాణలో. సో 100% బీఆర్ఎస్ వస్తుంది. బాబు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేస్తున్నారు, కార్యవర్గం మొత్తం సమావేశంలో పాల్గొంటుంది. ఒక అద్భుతమైన ఆలోచనలతో, అద్భుతమైన ఒక ప్రణాళికతో ముందడిగేసి ఉద్యమ ఉత్సాహాన్ని మళ్ళీ చూడబోతున్నాం. మీరు చూసారుగా బయట ఏ రోజైనా కూడా మాకు ఫ్రెష్ డే, కొత్త జోషే మాకు. బీఆర్ఎస్ పార్టీ అంటేనే మాకు జోష్ ఉంటుంది. సో మేమేదో ఓడిపోయినామని మేము కుంగిపోలేదు. మా తప్పులు ఎక్కడ జరిగినాయో సరిదిద్దుకుంటున్నాం. మేము వస్తాం, మళ్ళీ లేటెస్ట్గా వస్తాం. ఒక ఏ రీసౌండ్లో మేము కొడతామంటే, రేవంత్ రెడ్డి పక్కకు పెట్టండి, రాహుల్ గాంధీ వరకు ఆ రీసౌండ్ 30-40 ఏళ్ళ వరకు తెలంగాణలో బీఆర్ఎస్ తప్పించి వేరే ఏ పార్టీ ఉంటుంది. ఇది 100% రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి మొన్న మేడిగడ్డ సభ, ఏదైతే మీరు ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాల్లో ఏర్పాటు చేసినారో, అదే రోజు రేవంత్ రెడ్డి సభ ఏర్పాటు చేసుకొని అందులో ప్రసంగిస్తూ, ఆల్రెడీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ నీకు గోరి కట్టింది, ఆ గోరి మీద మళ్ళీ కాంగ్రెస్ జెండా పాతడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ వ్యాఖ్యల్ని? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మనిషిలాగా మాట్లాడితే బాగుంటుంది బ్రదర్. ఎందుకంటే ప్రతిసారి ఆ యాస, ఆ భాష, ఆ బూతులు, ఆ పదాలు, అంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన ఒక ముఖ్యమంత్రి వాడే ఈ భాషను చూస్తే జనాలు చీదరించుకుంటున్నారు. అంటే పార్టీగా మేము వ్యతిరేకించడం పక్క పెట్టండి, ఓట్లేసిన జనాలే కాంగ్రెస్ ఉమ్ముతున్నారు. ఒక మనిషిగా మారుతాడేమో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా అని చెప్పేసి. బట్ చాలా బాధాకరం ఏంటంటే, ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని ఒక రాష్ట్రాన్ని సాకారం చేసి 10 సంవత్సరాల రాష్ట్రాన్ని అత్యున్నత స్థానంలో నిల్చోబెట్టిన ఒక కేసీఆర్ గారిని మీరు సిద్ధాంతాల పరంగా వైర్యం ఉంటే మీరు మాట్లాడండి. కాంగ్రెస్ సిద్ధాంతాలు వేరు, బీఆర్ఎస్ సిద్ధాంతాలు వేరు. మీకు డెవలప్మెంట్ పరంగా ఏమైనా క్వశ్చన్స్ వేయాలనుకుంటే మీరు టేబుల్ మీద కూర్చొని డిస్కస్ చేద్దామని చెప్పండి. దేనికంటే దానికి సిద్ధం. కానీ మీకు మీ దగ్గర విషయం లేదు, విషయ పరిజ్ఞానం లేదు, మీకు ప్రజల పట్ల ఒక మంచి ఆలోచన లేదు, మీకు అభివృద్ధి చేయాలనే ధ్యాస లేదు. మీరు ఎప్పటికీ ఏనాడైనా కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2.5 సంవత్సరాల పాట పాడిందే పాటగా ఇదే కంటిన్యూ అవుతుంది రేవంత్ రెడ్డి గారిది. కానీ గోరి కట్టడం అనేది ఆ విషయం, అదే మాట ఇప్పుడు నేనంట. ఈ 2.5 సంవత్సరాలనే ఆయన గోరి ఆయన కట్టుకున్నాడు. అది చెప్పలేక ఆయన తిరిగేసి ఇట్లా చెప్తున్నాడు. ఆయనే రోజు రాత్రి చెప్పుకుంటాడేమో, నా గోరి నేనే కట్టుకున్నాను, అది కూడా 2.5 సంవత్సరాలనే. సో రేవంత్ రెడ్డి గారు కొద్దిగా భాష చక్కగా మాట్లాడు, చెయ్యి, ఆరోపణలు చేయి, కేసులు పెట్టు, అన్నీ ఎదుర్కొంటాం. న్యాయపరంగా ఏం జరుగుతుందో చూస్తున్నాం. మొన్న ఏం జరిగింది, ఘోష్ కమిషన్ గురించి హైకోర్టు ఏం చెప్పింది, అదొక పెద్ద చెంపపెట్టు మీకు. నేనేమంటున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మొత్తం బట్టగాచి మీద వేయకుండా అసలు దీంట్లో ఏముంది, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది. సరే, దమ్మున్నోడైతే కేసీఆర్ గారు కట్టిన దాంట్లో 1/2% లేకపోతే కనీసం ఒక ఇటుకైనా పేర్చిండా ఈ 2.5 yearsలో? అది లేదు. గ్యారంటీలైనా అమలు చేసిండా? అది లేదు. 420 హామీలు ఏమైనా అమలు పరిచిండా? అది లేదు. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? కేసీఆర్ సాగు గురించా? మనిషివా పశువా?
మాట్లాడే మాటలు మాట్లాడితే అభివృద్ధి మీద మాట్లాడు, కన్స్ట్రక్టివ్గా మాట్లాడు, డెవలప్మెంట్ మీద మాట్లాడు, వెల్ఫేర్ స్కీమ్స్ మీద మాట్లాడు, లేకపోతే ఇంకా బెటర్గా నువ్వు ఏం చేస్తున్నావు మాట్లాడు. అవి తప్పించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాడు చనిపోవాలి, వీడు చనిపోవాలి, బొంద పెట్టేసినా, గోరి కట్టేసినా, నీకెంత సిగ్గుచారం ఏమన్నా ఉంటే నువ్వు మిగతా రోజుల్లో నువ్వు ట్రావెల్ చేస్తే ఏమవుతుంది? కేసీఆర్ గారు సభ రోజే నువ్వు ఎందుకు పెట్టుకున్నావు సభ అక్కడ? అంటే డైవర్ట్ చేసి నీ టీఆర్పీ రేటింగ్స్ ఎంత ఉంటే మా టీఆర్పీ రేటింగ్స్ ఉంటే ఆన్లైన్ ఓపెన్ చేసి చూస్తే తెలిసిపోద్ది మా దగ్గర ఎంతమంది ప్రజలు వచ్చింది. సో ఏంటంటే ఒక చిల్లర రోడ్డు మీద చేసే చిల్లర పనులు తప్పించి ఆవారగాలు చేస్తారు కదా, ఆలోచన కొద్దిగా మందగించింది. ఆయన బుర్ర పనిచేస్తలేదు. ఆయన కనుక నిజంగా ఒక జెంటిల్మెన్ సీఎంగా పనిచేయాలనుకుంటే మిగతా 2.5 సంవత్సరాలు అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దవచ్చు. కానీ ఆయన ఆలోచన లేవు. ఆయన మొత్తం అక్కడ కర్త కర్మ క్రియ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇక్కడ నడుచుకొని హైదరాబాద్ని రియల్ ఎస్టేట్ పరం నుంచి మొదలు పెడితే అన్నిట్లో ధ్వంసం చేశాడు. ఇక్కడ ఉన్నోడు ఇల్లు కూలగొడితే బయటోడు ఇన్వెస్ట్మెంట్కి రాడని చెప్పేసి హైడ్రా కూలగొట్టే అసలు హైడ్రా ఇంకా విధానమే హైదరాబాద్లో వచ్చే ఇన్వెస్టర్స్లని బెదిరియడానికి. ఇక్కడున్న పెద్ద పెద్ద బడాబాబుల దగ్గర కమిషన్లు తీసుకొని పెద్ద కన్స్ట్రక్షన్ లేపడానికి. సో క్లియర్గా చెప్పేది ఏంటంటే హైదరాబాద్ని ప్రపంచ పటం నుంచి తీసేసి ఒక దరిద్రమైన నగరంగా నిల్చోబెట్టాలని రేవంత్ రెడ్డి ఒకే ఒక్క టార్గెట్ మీద పనిచేస్తున్నాడు. 2.5 ఇయర్స్లో దాంట్లో సక్సెస్ అయినా ఇంకా మిగతా 2.5 ఇయర్స్లో జనాలు హైదరాబాద్కి వస్తే అమ్మో ఏంది దాన్ని ఏదో జరిగిపోద్దని భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. హీఈస్ డూయింగ్ హిస్ వర్క్. అల్టిమేట్గా చంద్రబాబు చెప్పింది ఇక్కడ ఆచరణలో జరుగుతుంది. ఇంకోటి కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతూ చెప్పిండ్రు బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఉత్సాహం వస్తూ ఉన్నది, ప్రతిరోజు ఉత్సాహభరితంగా మేము ముందరికి వెళ్ళబోతున్నాం అని చెప్పి మాట్లాడతాం. రీసెంట్గా జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఆ విషయాన్ని తీసుకొని కొంతమంది మొత్తం ఓల్డేజ్ హోమ్ అవుతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారన్న దాన్ని? సిగ్గుతోనే తలదించుకోవాలి రేవంత్ రెడ్డి. పెద్దలను పట్టుకొని ముసలోళ్ళు అంటాడా? జీవన్ రెడ్డి గారి వయసు ఏంటి, రేవంత్ రెడ్డి గారి వయసు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డికి అసలు పెద్ద మనుషులన్నా అసలు ఆయనకు కొద్ది కూడా రెస్పెక్ట్ లేదు, డిసిప్లిన్ లేదు, వేయని పనికిరాని మాటలు. జీవన్ రెడ్డి గారు 40 ఏళ్ళు అప్రతిహాతంగా కాంగ్రెస్కి ఒక నిజమైన సైనికుడిగా పనిచేస్తే నువ్వు ఇచ్చిన బహుమానం ఏంది? నువ్వు పోచారం లాంటి వాళ్ళకు నువ్వు అడ్వైజర్లు పెట్టుకో అంటే నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు కూడా అడ్వైజర్ ఇచ్చుకున్నావు. జీవన్ రెడ్డి గారు దాన్ని కూడా పనికిరారా? ఆయన ఏం తప్పు చేసినారు? ఆయన ఎంత అడ్మినిస్ట్రేషన్ మీద ఏమన్నా నీకు వేలెత్తి చూపినారా? లేకపోతే ఆయన నువ్వు ఎందుకు దూరం చేసుకున్నావు? ముందు అది చెప్పాలి. జీవన్ రెడ్డి గారి ఉన్న ఎక్స్పీరియన్స్లో, ఆ అనుభవంలో నీ వయసు కూడా అంత లేదు. జీవన్ రెడ్డి గారి అనుభవం ముందు రేవంత్ రెడ్డి వయసు కూడా అంత లేదు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? జీవన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడు మన అనగారిన మనం ఈ రాజకీయాల్లో ఆయన ఏ దశ చూడలేదు చెప్పండి. జీవన్ రెడ్డి గారు ప్రతి దశ చూసుకుంటే ఈరోజు 2025లో ఆయనకి ఈ 75 ఏళ్ళ వయసులో పార్టీ మారాల్సిన ఆలోచన పెద్ద ఆయనకి ఎందుకు వస్తుంది? మీరు ఎక్కడో గుండె మీద తంతే వస్తుంది. మీరు ఆయన బాధ పెడితే వస్తుంది. మీరు ఆయనని ఇబ్బంది పెడితే ఎందుకు మారాల్సి వచ్చింది? ఆయన నువ్వు పార్టీలో 40 ఏళ్ళ రిలేషన్ ఉన్న వాళ్ళని నువ్వు పోగొట్టుకుంటున్నావు. కనీసం ఒకసారి అని పిలిచి జీవన్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేసినావా? చేయలేదు. జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వచ్చినారంటే బీఆర్ఎస్ ఒక నైతిక సిద్ధాంతాలు ఉన్న పార్టీ, ఒక గట్టి పట్టుదలతో ముందుకెళ్ళాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఎక్కడ కూడా పర్సనల్ ఎజెండా బీఆర్ఎస్ ఉండదు. అది జీవన్ రెడ్డి లాంటి గారి ఒక సీనియర్ నాయకుడికి తెలిసింది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా అది కేసీఆర్ గారి ఆధ్వర్యంలోనే జరుగుద్ది. రాష్ట్రం ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ఇంకా పేదలకు ఫలాలు అందాలన్నా కూడా దానికి కేసీఆర్ గారితోనే సాధ్యమవుద్ది. అట్లాంటిది ఒక మంచి ఆలోచనలు ఉన్న మంచి జీవన్ రెడ్డి గారు కాబట్టి కేసీఆర్ గారితో జతగట్టారు. ఇప్పుడు నువ్వు బట్టగాల్చి మీదేయాలి కాబట్టి నీకు మాట్లాడడానికి ఏం లేదు కాబట్టి నువ్వు కనీసం ఆయనను పిలిచి మాట్లాడే ఒకసారి కూడా నువ్వు ట్రై చేయలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు అన్ని రీజన్స్ తీస్తావు. నీకు సిగ్గుశరం ఉందా? నీ దగ్గరకు వచ్చిన కేశవరావు వయసు ఏంది? నీ దగ్గరకు వచ్చిన పోచారం వయసు ఏంది? ముసలోళ్ళ పార్టీ అంటే నీ పార్టీకి ఏం చెప్పాలి? నీ పార్టీలో కుంటోళ్ళ పార్టీ అని చెప్పాలా? బొందబెట్ట కొన్ని రోజులైతే గోరుగట్టే పార్టీ అని చెప్పాలా? మాకు కూడా ఉంది, మేము కూడా మాట్లాడగలుగుతాం. నేనేమంటున్నా అంటే జీవన్ రెడ్డి గారు లాంటి ఒక సీనియర్ నాయకుడి అనుభవాన్ని ఆయన కరెక్ట్గా ఉపయోగించి ఉంటే రేవంత్ రెడ్డి గారు ఆయనకే చాలా మంచి పేరు వచ్చేది. కానీ ఆయన ఏంటంటే ప్లాన్గా ఒక జూనియర్ టీడీపీ టీం అయితే ఏదైతే ఉందో వాళ్ళని కాంగ్రెస్లో తీసుకొస్తున్నాడు. సీనియర్ కాంగ్రెస్ ఒరిజినల్ టీం ఏదైతే ఉందో వాళ్ళని అందరినీ సైడ్ లైన్ చేస్తున్నాడు. దీన్ని బట్టి ఏమర్థమవుతుందో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ని ఆయనే బొందబెట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, క్యాడర్ కానివ్వండి, ఇప్పుడే కళ్ళు తెచ్చుకొని ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చూస్తే, మీరు 2.5 ఇయర్స్లో ఏం జరిగిందని చూస్తే ఇప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నారు వనపర్తి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? సో నేను చెప్పే బీఫామ్ ఇచ్చి కూడా మీరు రిటర్న్ తీసుకునే పరిస్థితి ఉంది ఆయన దగ్గర. సో మోసం మీరు చేసుకుంటా, వాళ్ళని దగ్గర రానియకుండా మీరు చూసుకుంటా, ఆయన వేరే పార్టీలోకి మా పార్టీలోకి వస్తే దానికి నువ్వు ఇట్లాంటి మాట్లాడడం అంటే అది సిగ్గుచేటది. రైట్. ఫైనల్గా ఇప్పుడు కేసీఆర్ గారు ఈరోజు దిశానిర్దేశం చేయడం కావచ్చు, క్యాడర్ బలోపేతం కావచ్చు, పార్టీ పునర్నిర్మాణం కావచ్చు, ఇవన్నీ అంశాల మీద మాట్లాడినట్టుగా సమాచారం అంతా ఉంది. ఏంది ఇంకా రానున్న రోజుల్లో 119 నియోజకవర్గాలు తిరగబోతున్నాడు అని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం? ఏంది యాత్రలు ఏమన్నా బీఆర్ఎస్
నుంచి చేయబోతా ఉన్నారు, ప్రజల మధ్యలోకి వెళ్ళబోతా అంటే ఎగ్జాక్ట్గా అయితే లోపలికి అయితే మనం చూడలేదు కాబట్టి డెఫినెట్గా కేటీఆర్ గారిది పాదయాత్ర ఉంటుంది, కేసీఆర్ గారి ఒక అద్భుతమైన కార్యాచరణ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఇంకా చాలా టైం కూడా లేదు, ఇంకా తొందరనే స్టార్ట్ అవుద్ది. మీరు అన్నట్టు రెగ్యులర్ బాడీస్ కూడా ఫామ్ అవుతాయి. ఒక నూతన ఉత్తేజంతోనే మళ్ళీ 2014 బిఫోర్లో ఎట్లా రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఒక అభివృద్ధి సంక్షేమం జోడెద్దుల మాదిరిగా ఎట్లయితే నడిపించినారో పెద్ద ఆయన, అదే రకంగా దిశానిర్దేశంతో పాటు ఒక క్లియర్ కట్ ఎజెండాతో ముందుకెళ్తున్నాం. దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ సీనియారిటీ ఉన్నవాళ్ళు, కొత్త యువకులు, జోష్ ఉన్నవాళ్ళు, పార్టీ కోసం అప్రతిహతంగా 24 గంటలు పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు అందరినీ కేసీఆర్ గారు కరెక్ట్ టైంలో ప్రతి రాబోయే ఏదైతే మన బాడీస్ ఉన్నాయో అందులో డెఫినెట్గా స్థానం కల్పిస్తారు. రాబోయే 2.5 సంవత్సరాల్లో పార్టీని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతారంటే సింగిల్గా వన్ సైడెడ్గా మెజారిటీ కొట్టబోతున్నాం బీఆర్ఎస్.